ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా మంగళవారం గోదావరికని హనుమాన్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణంతో పాటు పాఠశాల అభివృద్ధి పనులను మేయర్ మంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు 25 లక్షల రూపాయల ఎస్డిఎఫ్ అండ్ డిఎంఎఫ్టి నిధులతో చేపట్టినటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించబడుతుందని తెలిపారు. ఈ పనులు పూర్తయ్యాక విద్యార్థులకు సౌకర్యవంతమైనటువంటి తరగతి గదులు, మెరుగైనటువంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యేతో పాటు మేయర్ మంకాళి స్వామి చెప్పారు. 223 ఇలాంటి ప్రభుత్వ స్కూళ్ళని ఇంత అందంగా చేసే కార్యక్రమం పెట్టినా అన్ని స్కూళ్ళల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ్యుడు కాగానే నేను మన కలెక్టర్ శ్రీహర్ష గారు దీనిపై జిల్లా మొత్తం ప్రభుత్వ స్కూళ్ళు బాగు చేయాలి. మరి రామగుండంలో 223 స్కూళ్ళు ఉన్నాయి. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో స్కూళ్ళకి వెళ్తే పిల్లలకి బాత్రూమ్స్, టాయిలెట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు. ఒక్క రూమ్లో 5 క్లాసులు నడుస్తూ ఉన్నాయి. ఒక స్కూల్కి ఒకరే టీచర్ వస్తున్నారు అని అనేక రకాల ఇబ్బందులు స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూసినాం. ప్రైవేట్ స్కూళ్ళల్లో అందరు పోయి జాయిన్ కావడానికి కారణం మినిమం ఫెసిలిటీస్ అంటే కనీస అవసరాలకు సంబంధించిన వసతులు లేకపోవడం వల్లనే చాలామంది పోవడం జరిగింది. అమ్మాయిలకైతే ప్రత్యేకమైనటువంటి ఒక వాష్రూమ్స్ అన్నీ కూడా ఉండాలి. నేను ఆ రోజు శాసనసభ్యుడు కాకముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా కూతురు సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా 1,50,00,000తో ఈ ప్రాంతంలో స్కూళ్ళల్లో కొన్ని ఫర్నిచర్, కంప్యూటర్స్ అవన్నీ కూడా డొనేట్ చేశాను. బెంచెస్ అవన్నీ చేశాను. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సరాసరి 20 కోట్లు మా కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాను. నాకు వచ్చిన ఎస్డిఎఫ్ ఫండ్ 2 కోట్లు, అంతకుముందు వచ్చిన డిఎంఎఫ్టి ఫండ్ ఇంకొక 10 కోట్లు వస్తే కూడా కలెక్టర్ గారికి ఇచ్చి మొత్తం స్కూళ్ళు బాగా చేయించండి అని చెప్పిన. ఈరోజు దాదాపుగా 18 లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తన అసెంబ్లీకి సంబంధించిన ఎస్డిఎఫ్ నుంచి 18 లక్షల రూపాయలు, అలాగే 5 లక్షల రూపాయలు దాదాపుగా డిఎంఎఫ్టి నుంచి ఇచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక రూము, అలాగే టాయిలెట్స్, పెయింటింగ్ అంతా కూడా చేయించాలనే ఒక మంచి సంకల్పంతో విద్య మీద ఉన్న అభిమానం, గౌరవ ఎమ్మెల్యే గారికి విద్య మీద ఉన్న అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చి రావడంతో ఈ స్కూల్కు దాదాపుగా 25 లక్షల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా, ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం విద్యానగర్ కానీ, గాంధీనగర్ కానీ, హనుమాన్ నగర్ అంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా. ఇక్కడికి వచ్చే పిల్లలందరూ కూడా పేదవాళ్ళు కనుక వాళ్ళందరికీ ఒక మంచి విద్యను అందించాలి, ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా మార్చాలి, మంచి స్కూల్గా నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఇంత మంచి నిర్ణయం తీసుకొని డబ్బులు కేటాయించడం జరిగింది. మీ అందరికీ ఇంకోటి చెప్తా ఉన్నాం, ఇదొకటే కాదు. ఈరోజు రామగుండంలో దాదాపుగా 4 కోట్ల రూపాయలతోటి అక్కడ ఉన్న స్కూల్ను కూడా నిర్మాణం చేసి అక్కడ రామగుండంలో కూడా హై స్కూల్ను నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇక్కడ మన జూనియర్ కాలేజీలో కూడా దాదాపుగా 12 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వ పాఠశాల, కళాశాల ఏదైతున్నదో దాన్ని కూడా పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఇదంతా ఒకటైతే దాదాపుగా 236 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ కళాశాల రామగుండంలో, అంటే దాదాపుగా ఒక 300 కోట్లు ఇప్పటికే కేవలం చదువు కోసం, పిల్లల కోసం. పిల్లలు చదువుకుంటేనే ఆ కుటుంబం అన్ని రంగాలలో ముందుకు వెళ్తుంది, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి వస్తుందనే ఏకైక ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని విద్య అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండమైన ఎడ్యుకేషనల్ హబ్ చేయాలి. అందులో
ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఒక మంచి, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల్లో చదువు చెప్పే వారే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు కనుక అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతోటి ముందుకు గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.